will it build goodwill, beneficial to all concerned. Thank you. Now I request our President to please give you. ఈరోజు మనము వివిధ పాఠశాలల నుంచి ఒక టీచర్ను ఇక్కడ వాళ్ళకు సన్మానం చేయడం అని చెప్పేసి రోడ్ టీచర్స్ మేము తీర్మానించి వాళ్ళందరినీ ఇక్కడ సన్మానం చేయడం జరిగే ఈరోజు మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే మీరందరూ ఏ దేశమైనా ఏ ప్రపంచమైనా డెవలప్మెంట్కు ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎక్కడ ఎడ్యుకేషన్ మంచిగుంటుందో ఆ దేశం బాగుపడుతుంది. అయితే ఆ విధంగా మీరు నేషన్ బిల్డర్స్, యు ఆర్ ఆల్ నేషన్ బిల్డర్స్. దేశాన్ని ఎట్లా అంటే మీరు విద్యార్థులను వారికి మంచి చెడులు విద్యను చెప్తూ ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మనము మన గురించే కాకుండా మన దేశానికి ఒక రేపొద్దున మంచి పౌరులుగా అయిన తర్వాత ఏ విధంగా మనం చేయాలని చెప్పేసి మీరు వాళ్ళను బిల్డర్స్ చేస్తూ ఉంటారు. అందుకే మేము నేషనల్ బిల్డర్స్ అని చెప్పేసి అంటున్నాం. మరొకసారి మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. Incoming presidents, teachers and our media friends, good morning to everybody and a warm welcome. రోటరీ అనేది మీకు అందరికీ తెలుసు, అంతర్జాతీయ సేవా సంస్థ. సో సెప్టెంబర్ ప్రతి నెల ఒక థీమ్ ఉంటుంది రోటరీకి. అలాగే సెప్టెంబర్లో ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ అంటాము. ఇందులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46,000 క్లబ్లు ఈ మంత్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీద సర్వీస్ ప్రాజెక్ట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తారు. మెయిన్గా రోటరీ గురించి చెప్పుకోవాలంటే 120 years సంస్థ. అక్కడ అమెరికాలో మొదలై ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో రోటరీ అనేది సంస్థ సేవా కార్యక్రమం చేస్తూ ఉంది. మెయిన్గా చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా ఉన్నారు? ఓకే. చాలా స్కూల్స్లో డ్యూయల్ డెస్క్ ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1,20,000 డ్యూయల్ డెస్క్ మా రోటరీ సంస్థ ద్వారా గవర్నమెంట్ స్కూల్కి ఉచితంగా ఇవ్వడం జరిగింది లాస్ట్ 12 సంవత్సరాలలో. అలాగే 1979 నుంచి పోలియో డ్రాప్స్ ఏదైతే ఈరోజు కూడా రోటరీ సంస్థ గవర్నమెంట్స్కి ఉచితంగా ఇస్తుంది. పోలియో అనే వ్యాధి, అది వైరస్, దాన్ని నిర్మూలించాలని కంకణం కట్టుకుంది తొలి సంస్థ ప్రపంచంలో రోటరీ ఇంటర్నేషనల్. అది మొట్టమొదట ఫిలిప్పీన్స్లో మొదలుపెట్టి ఆ తర్వాత WHO కానివ్వండి, యునెస్కో కానివ్వండి, డిఫరెంట్ గవర్నమెంట్ రోటరీ సంస్థతో టైఅప్ అయ్యి ఇప్పుడు మనకు పోలియో 2011లో లాస్ట్ కేసు వచ్చింది భారతదేశంలో. అయినా కూడా మనం ఎందుకు ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నామంటే పక్కన మన పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో 2 దేశాలలో మాత్రమే పోలియో ఉంది. 1985లో 15 లక్షల కేసులు ఎవ్రీ ఇయర్ వచ్చేటివి. ఈరోజు ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో. సో అది వైరస్ కాబట్టి మన దేశంకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని వ్యాక్సినేషన్ కంటిన్యూ చేస్తున్నాము. టోటల్ అక్కడ కంప్లీట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆ ట్రైబల్ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఎవరైతే నర్సెస్ వాళ్ళు ఎత్తారో వాళ్ళను అక్కడ మూఢనమ్మకంతోనే చంపేస్తున్నారు. సో దాని గురించి కొంచెం డిలే అవుతుంది. బట్ ఒక వ్యాధిని, వైరస్ను నిర్మూలించే ఘనత రోటరీకి దక్కుతుంది. సో టీచర్స్ డే ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసరికి గురువులందరికీ అభినందనలు. ఎందుకంటే
రోటరీ సంస్థ నేషన్ బిల్డర్ అనే ఒక అవార్డు ఇస్తుంది. వరల్డ్ వైడ్ ఇస్తాము. దీన్ని నేషన్ బిల్డర్ అవార్డు అని అంటాము. దేశ నిర్మాణం మీ ద్వారా జరుగుతుంది కాబట్టి నేషన్ బిల్డర్ అనే అవార్డు రికగ్నిషన్ ఇస్తాము. ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ అవార్డ్ ఇన్ రోటరీ ఇంటర్నేషనల్. సో మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది టీచర్స్ని ఆర్డరింగ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మొదటగా ఆర్ గోపాలకృష్ణ గారు, జడ్పీహెచ్ఎస్ కంజర్. నన్ను ఎన్నిక చేసి ఇక్కడ వరకు వచ్చి సన్మానించేసినందుకు రోటరీ క్లబ్ ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక టీచర్కి ఉండాల్సిన సార్ దయ, సహనం, జ్ఞానం, ఈ మూడు ఉండాలి. ఇది చాలా వాత్సల్యంతో కూడినటువంటి వృత్తి. నేను పనిచేస్తున్న ప్రతి పాఠశాలని కూడా నేను ఒక గుడిగా భావిస్తాను. ఒక అంటరానితనంతో ఉన్నటువంటి పాఠశాలని కూడా అక్కడ ప్రజలకి ఒక హక్కు నేర్పించి వాళ్ళని దూరం చేయించి మన సంస్కృతికి మన సనాతన ధర్మాన్ని దగ్గర చేయించి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యాన్ని తగ్గించి వాళ్ళ యొక్క హక్కులు నేర్పించాలి. అదేవిధంగా మా పాఠశాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా నా పిల్లల్ని పార్టిసిపేట్ చేయడంలో నేను ముందుకు తీసుకెళ్తున్నాను సార్. దాంట్లో భాగంగా నాకు రోటరీ క్లబ్ నుంచి కూడా చాలా హెల్ప్ జరుగుతుంది సార్. మా పాఠశాలలో డెస్క్ బెంచెస్ లేవంటే డెస్క్ బెంచెస్ ఇచ్చారు. మా పాఠశాలలో మా పిల్లలకి పళ్ళు బాగా లేవంటే డెంటల్ క్యాంప్ ఇచ్చారు సార్ రోటరీ క్లబ్ నుంచే. లాస్ట్ ఇయర్ మాకి పెట్టుకోవడానికి ర్యాక్స్ లేవు సార్ అంటే ఒక 60,000 రూపాయలు విలువ చేసేటువంటి దాతృత్వంతో బీరువాలు ఇచ్చారు సార్. ఎందుకంటే మా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక 25,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఆ 25,000 రూపాయలతో మేము ఏం కొనుక్కోవాలి? అలాంటి సందర్భంలో మాకు రోటరీ క్లబ్ నుంచి సేవలు రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. మొన్న రీసెంట్గా రామప్రసాద్ సార్ గారికి ఫోన్ చేశాను నేను. సార్ మా పిల్లలకి చెప్పులు లేవు సార్ అని అంటే సార్ మాట ఇచ్చారు, మీ పిల్లలందరికీ కూడా నేను బూట్లో కొనిస్తానని రోటరీ క్లబ్ తరఫున, జెమ్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున. సార్ ధన్యవాదాలు సార్. ఏం లేదు సార్, మనం ఏ ఉపాధ్యాయ రంగం అయితే ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మనం పిల్లల్లో మన జ్ఞానాన్ని నిర్మాణం చేద్దాం. లర్నింగ్ ట్రాన్స్ఫర్ కాకుండా లర్నింగ్ కన్స్ట్రక్షన్ చేద్దాం. నెక్స్ట్ జనరేషన్స్కి ఇప్పుడు ఎందుకంటే స్పీడ్ యుగంలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా పోతుంది. పిల్లలకి రాయడం, కాలిగ్రఫీ, రైటింగ్ అనేది స్కిల్ అయిపోయింది. ప్రతిదీ లింకడమే అయిపోయింది. సర్చింగ్ అంటే కట్ పేస్ట్ కాపీ సంథింగ్ ఏదో ఉంటారు కదా, అట్లా ఉంది. అలా కాకుండా వాటికి బుకిష్ నాలెడ్జ్ పైన దృష్టి పెట్టేట్టు చూద్దామని నేను ప్రయత్నం చేస్తూ అప్పటి వరకు కూడా ఏడున్నా సార్ నా వంతు సార్ కూడా నేను రోటరీ క్లబ్ వారికి ఏదున్నా సార్ నేను ఇదో విధంగా నేను అందిస్తాను తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. 1983 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో ప్రతి సంవత్సరం తన వంతు బాధ్యతగా అందరికీ ముందుంటూ స్టూడెంట్సే కాకుండా మిగతా టీచర్స్, సార్స్ కూడా వాళ్ళు కూడా స్టూడెంట్స్ పట్ల శ్రద్ధ వహించేటట్లు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. శ్రీమతి శ్రీలత గారిని సన్మానించవలసిందిగా సన్మాన కార్యక్రమానికి సన్మానం చేసినందుకు ప్రత్యేక అభినందనలు. నేను గత 8 సంవత్సరాల నుంచి కుమారపల్లి ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్గా నిర్వహిస్తున్నాను. నేను మా పాఠశాలకు వెళ్ళినప్పుడు మా పాఠశాలలో కేవలం 70 మంది విద్యార్థులు మాత్రమే ఉంటాయి. ఈరోజు ఆ పాఠశాలలో 140 మంది పిల్లలు ప్రతిరోజు మార్నింగ్ 8:30 వరకు స్కూల్లో ఉంటారు. మార్నింగ్ పిల్లల కంటే ముందు మనం ఉంటే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ ముందున్నారన్న భావంతో వాళ్ళ భద్రత బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ విధంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన ఊరు మనబడి ప్రోగ్రామ్ మా స్కూల్కి రాగానే ప్రతిరోజు పండుగ లేదు, ఏ రోజు లేదు, డే అండ్ నైట్ ఉండి టోటల్ వర్క్ కంప్లీట్ చేయించుకున్నాను. దానివల్ల గవర్నమెంట్ నుంచి డెస్క్ బెంచ్లు కానీ అన్ని రకాలైన సౌకర్యాలు ఈరోజు కలిగినాయి. దానికి ఇంతకుముందు మాకు రమేష్ సార్ గారు గద్ది రమేష్ సార్ గారు మా స్కూల్కి వచ్చి కొన్ని స్పోర్ట్స్ కిట్ కూడా వారు మాకు స్కూల్కి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ 36 years. Now working at ZPHS Marble. టీచింగ్ చేసే సబ్జెక్టు సోషల్ స్టడీస్. గంగాస్థర్ phase 2లో ఉంటున్నారు. గర్వంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను
1989లో అపాయింట్మెంట్ అయినా. నా స్టూడెంట్స్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్స్, పీజీహెచ్ఎస్ సీనియర్ ఉన్నారు. నా సబ్జెక్ట్ సోషల్ అవ్వడం వల్ల నేను స్కూల్ అసిస్టెంట్గానే ఉన్నాను. రీసెంట్గా ఒక అబ్బాయి సడన్గా వచ్చి మేడం మీరు బాగున్నారా అది ఇది అని అడిగితే బాగున్నా మీరు ఎవరు పెద్దగా ఉన్నాడు బాబు, నియర్లీ 50 years వరకు ఉన్నాడు. డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నాడు. మీ స్టూడెంట్స్ మీరు మిమ్మల్ని గుర్తుపట్టి వచ్చిన అనేవారికి చాలా హ్యాపీ అయింది. చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి అప్పుడు చదువు విలువ తెలుస్తున్నాయి కాబట్టి అట్లున్నారు. మనం కూడా నానా కష్టాలు పడి బుక్స్కి, నేనైతే పాత బుక్స్ కొని అవి దాచుకొని మళ్ళీ అవే అమ్మి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాత బుక్స్ కొని మళ్ళీ ఓల్డ్ నోట్స్లోంచి అన్ని పేపర్స్ చింపి దాన్ని బైండింగ్ చేసుకొని రఫ్ నోట్స్గా వాడి అట్లా చదువుకొని అంతా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియమే. టోటల్ ఎడ్యుకేషన్ అంతా అట్లనే. కానీ ఇప్పటి పిల్లలకి గవర్నమెంట్ మొత్తం అన్నీ ఉచితంగా ఇస్తుంది. కూర్చున్న దగ్గరికి అన్నీ రెడీగా వస్తున్నాయి. అయినా వాళ్లకు విలువ లేదు, అస్సలు చదవడం లేదు. వాళ్ళు ఇంత మంచి నోట్స్ గవర్నమెంట్ ఇచ్చేటి ఇట్లా పేపర్ బట్టి చింపేస్తుంటే ఎంత బాధ అవుతుందంటే ఇట్లా చింపి ఇట్లా అవతల పడేస్తుంటాడు. ఎంత హర్ట్ అనిపిస్తుంది. ప్రాణం ఎంత ఎప్పినా విన్నారు. ఫోన్ వాడడం బాగా అయిపోయింది. కరోనా ఎఫెక్ట్ ఏమో కానీ అప్పటి నుంచి పిల్లల చదువు మొత్తం పోయింది, ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది. వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్లో మార్పు వస్తే కానీ ఎడ్యుకేషన్కి కొంచెం మంచి రోజులు రావు. అవి ఎప్పుడు అని ఎదురు చూడడం అవుతుంది. తర్వాత డిటెన్షన్ లేదు, ఫెయిల్ అవుతామనే భయం లేదు వాడికి అస్సలు. ఎట్లా ఉన్నా వాడు ఎన్ని రోజులు వచ్చినా ఏం రాయకుండా పాస్ చేయాలి, కంటిన్యూ చేయాలి. వాడికి ఆ భయం లేదు. డిటెన్షన్ ఉంటే తప్ప వాడికి భయం రాదు, ఎడ్యుకేషన్ బాగుపడదని నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఇది నేను కరెక్ట్ అవునో కాదో కూడా తెలియదు. కానీ నా లోపల బాధ ఈ బెస్ట్ టీచర్ తీసుకుంటున్న సందర్భంగా బయటకు వచ్చింది. మార్పు రావాలంటే ఫస్ట్ పేరెంట్స్లో రావాలి సార్. పేరెంట్స్ పిల్లలకు వెంబడుండి ఫోన్ ఇవ్వకుండా దగ్గరుండి చదివిపిస్తూ, మొత్తం మీ దగ్గరే ఉంటారు కదా, మీ స్కూల్లోనే ఉంటారు కదా అంటే స్కూల్లో ఎంతసేపు ఉంటారు వాళ్ళు? ఒక 5 hours ఉంటారు. మొత్తం అంతా ఇంట్లోనే కదా సార్ వాళ్ళు ఉండేది. ఈవినింగ్స్ మొత్తం బయటనే తిరుగుతారు. ఎప్పుడు చూసినా వాడు తిరుగుతూనే ఉంటాడు, వాడిని పట్టించుకోరు. కాబట్టి పేరెంట్స్లో మార్పు వస్తే కానీ ఎడ్యుకేషన్లో రాదు. టీచర్స్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. మొత్తం టీచర్స్ అంటే టీచర్స్ ఏం చేస్తారు? కాబట్టి నా బాధ ఈ విధంగా వ్యక్తం చేయడం జరిగింది. మీ రోటరీ క్లబ్ తరఫు నుంచి నాకు బెస్ట్ టీచర్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ థ్యాంక్ యూ. 10 మంది పేరెంట్స్ తోని స్వచ్ఛంద సేవా సంస్థను కలుపుకొని కొన్ని ఈవినింగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే కొంచెం తేడా రావచ్చు. మొబైల్ ఇవ్వకపోవడం అనేది అది సాధ్యం కాదు. మొబైల్ ఇస్తూనే మొబైల్ను మంచిగా ఎలా వాడుకోవాలని చెప్తూ టీచర్స్ ప్లస్ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పేరెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే కొంచెం మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. టీచింగ్ ఎక్స్పీరియన్స్ 3 years, సబ్జెక్ట్ మ్యాథ్స్. ఉండేది మహాలక్ష్మి నగర్. సొసైటీకి తన వంతు బాధ్యతగా ఎన్నో రకాల ఉన్నత కార్యక్రమాలు నిర్వహించాలని తనకు డ్రీమ్గా ఉంది. అందుకు తన వంతు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. వారిని సన్మానించడం మేము గర్వంగా భావిస్తున్నాం. సెలెక్ట్ చేసినందుకు మా మేనేజ్మెంట్ గారికి, డైరెక్టర్ సార్ అండ్ కరస్పాండెంట్ సార్ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. డివైన్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. రోటరీ క్లబ్ నుండి నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ సెలెక్ట్ చేసిన మా కరస్పాండెంట్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Experience 16 years, present working at Abhyasa High School as a pre-primary teacher. I am very happy to receive this award. This is my career first award. Some people are recognized private teachers. This is the best encouragement and booster dose for private teachers. Thank you. Yes, Manchipa designation yes HM. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజనీయమైనటువంటి
ఈ యొక్క హోదాలో ఈ యొక్క జాబ్లో ఉన్నందుకు సదా నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతా. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ పిచ్చుకుందా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెడ్రాస్పల్లి వచ్చిన తర్వాత అక్కడ చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి స్కూల్ని చాలా డెవలప్ చేశాను సార్. జస్ట్ బికాజ్ ఆఫ్ ఊరి వల్ల సపోర్ట్తో వీడీసీ చాలా స్ట్రాంగ్ ఉండే నేను పనిచేస్తాను సార్ అంటే నా వెన్నంటి ఉండి నాకు చాలా చాలా సపోర్ట్గా ఉండి నేను సింగిల్ టీచర్ అయినప్పటికీ నాకు టీచర్స్ బీబీస్ నుంచి స్కూల్ని 200 స్ట్రెంత్ వరకు చేసి చాలా డెవలప్ చేసి అక్కడ పనిచేయడం వల్లనే నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్లో 2-3 సార్లు అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మంచిపాలో పనిచేస్తున్నా. మీరు అంటే రోటరీ క్లబ్ వాళ్ళు మరి వేరే ఎన్నో స్కూల్స్కి బెంచెస్ అవి ఇచ్చామన్నారు. ఇప్పుడు నేను ఈ స్కూల్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నా సార్. కాబట్టి ప్లీజ్ మాకు మీ సపోర్ట్ కావాలి, మాకు బెంచెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రపోజ్ చేసినటువంటి వాసు సార్ అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్నయ్య. క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ బిఈడి 16 years ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. అచీవ్మెంట్స్ ఏంటంటే తను ఇన్స్పైర్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది. అలాగే క్లబ్ వారికి అందరి ప్రతినిధులు కూడా ధన్యవాదాలు. సో నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో పనిచేస్తున్నాను సార్. నా టీచింగ్ ఫీల్డ్ అక్కడే స్టార్ట్ అయింది. 16 yearsగా ఒకే స్కూల్లో పనిచేస్తున్నాను, ఒకటే స్కూల్లో. స్కూల్ మారపనేది. సో మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్, నేను టీచర్. మా పిల్లలు ఇంట్లో మొత్తం బుక్సే ఉంటాయి. మా చుట్టాలు ఎవరైనా రమ్మంటే కూడా మీ ఇంటికి వస్తే మీరు ఎప్పుడు చదువు ఎక్కడ చూసినా బుక్స్ ఉంటాయి, టిఫిన్లు కట్టుకుంటారు, 4 స్కూల్కి వెళ్ళిపోతారు, మేము ఇంటికి రమ్మంటారు మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ. సో మేము కంప్లీట్గా ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నాం. సో మేము ఆక్స్ఫర్డ్ స్కూల్లో మోహన్ సార్ గారు చాలా ఎంకరేజ్ చేస్తారు తను కూడా. సో నాకు ట్రస్మా నుంచి అవార్డు వచ్చింది, ఇన్స్పైర్ అవార్డులో సెలెక్ట్ అయ్యాను. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్. సో నేను ఈ అవార్డు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ టీచర్ వృత్తి అనేది గొప్ప. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు హాస్పిటల్ కానీ ఎక్కడ ఏ వర్క్ చేసినా కానీ కొంచెం ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఒక సైడ్ ఇన్కమ్ లేనటువంటిది అంటే మాత్రం టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా. సో అలాంటి వారికి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో ఒక టీచర్ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈ అవార్డ్స్ ఏమి సైడ్ ఇన్కమ్స్ అనేవి ఉండవు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ పాఠశాల స్కూల్ టీచింగ్ సబ్జెక్ట్ తెలుగు. సొసైటీకి సంబంధించిన తన వంతు బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని తాపత్రయపడే ఈ మేడం తను అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున కోరుతున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ సంస్థ ఆధ్వర్యానికి, ఇక్కడ ఉన్న టీచర్స్ సమక్షంలో నేషనల్ బిల్డర్ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా యొక్క కృషిని గుర్తించి మాకు ఇంకా మరింత ప్రేరణను కలిగిస్తున్న రోటరీ సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి మన గౌరవాన్ని లోకానికి పరిచయం చేసింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి ఇక్కడ దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే ముందుగా నేను గురువుకే నమస్కరిస్తానన్నాడు మహాకవి కబీర్ దాస్. అంటే ఆ దేవుడు అని ముందుగా చెప్పింది ఎవరు? గురువే. కాబట్టి సమాజంలో గురువు యొక్క పాత్ర చాలా విలువైనది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఉపాధ్యాయులందరూ కూడా మరి మన వంతు బాధ్యత ఏంటి అంటే విద్యార్థులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజము అభివృద్ధి దశలో పయనిస్తుందని నా యొక్క అభిప్రాయం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సార్ గారికి, పాఠశాల స్కూల్లో నేను పనిచేస్తున్నాను, శ్రీనివాస్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. 1998 ప్రెజెంట్ డిజిగ్నేషన్ సోషల్ స్టడీస్లో ప్రెజెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ గన్పూర్
మండల ప్రిన్సిపల్. అచీవ్మెంట్స్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఇన్ సోషల్ స్టడీస్, అలాగే DCEB పేపర్ సెక్టర్ ఇన్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ 2009 to 2020. నన్ను బెస్ట్ టీచర్గా గుర్తించి నాకు సన్మానం చేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ZPHS పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను. నా పేరు S. నారాయణ. నేను 98లో SGTగా నియామకమయ్యాను. తర్వాత గోపాలకృష్ణ గారు కూడా మేము పక్క స్కూళ్ళలోనే చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు సన్మాన గ్రహీతలు రోటరీ క్లబ్ నుంచి వివిధ రకాల సహాయాలు పొందారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే మా పాఠశాలలో మానవతా సదన్ నుంచి ఒక 100 మంది పిల్లలు చదువుతారు. మానవతా సదన్ డిచ్పల్లి పూర్తిగా ఆర్ఫన్స్, అమ్మా నాన్నలు ఉండరు. వాళ్ళకి ఏదో రకంగా మా నుంచి సహాయం చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా సహాయం కావాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మీరు అందిస్తారని ఆశిస్తున్నాం. మా స్కూలు ఒకప్పుడు అంటే ఒక 2 సంవత్సరాల క్రితం 100 నుంచి 140 మధ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 202కు చేరుకోవడం జరిగింది. చాలా పోరాడుతూ ఉన్నాం. పిల్లలందరినీ కూడా మా స్కూల్కి తీసుకొచ్చే విధంగా మానవతా సదన్ నుంచి ఒక 100 మంది పిల్లలు ఉంటే 102 మంది పిల్లలు ఊర్లో నుంచి వస్తారు. కాబట్టి తప్పకుండా మీ వంతు సహాయం మేము కూడా మా వంతు సహాయాన్ని మేము అందిస్తూ ఉన్నాం. ఆ విషయాలు కూడా మా దగ్గరకు వస్తే ఒకసారి మీకు ఏదైనా ఫామ్ ఇస్తే దాని ద్వారా తెలియజేస్తాం సార్. చివరిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, రామస్వామి గారికి మరియు రోటరీ క్లబ్ యాజమాన్యానికి, సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైనటువంటి సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటా. ఆ టీచర్స్ డేను రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి వివిధ స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ను సెలెక్ట్ చేసి వారందరికీ ఇక్కడ మేము సన్మానించడం జరిగింది. తర్వాత ఇది నేషన్, ఎందుకంటే వాళ్ళు ఆల్ నేషనల్ బిల్డర్స్ అని చెప్పేసి నేషన్ బిల్డర్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అని కాకుండా త్రూఅవుట్ వరల్డ్ వైజ్ జరిగే ప్రోగ్రామ్ ఇది. దాంతో మా రోటరీ ఇంటర్నేషనల్ తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ వాళ్ళు మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఒక 11 మంది స్కూల్ నుంచి ఒక్కొక్కరు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము సన్మానించాము. వాళ్ళందరికీ అందరు కూడా, ఎందుకంటే వారు ఇప్పుడు దేశం బాగుపడాలంటే విద్య బాగుండాలి. విద్య బాగుండాలంటే విద్యను అభ్యసించే విద్యను చెప్పే వాళ్ళను విద్యాబుద్ధులు చెప్పి అభివృద్ధి చేసే
టీచర్లు ఉండాలి. అటువంటి మంచి టీచర్లకు నేషనల్ బిల్డర్స్ కాబట్టి నేషనల్ బిల్డర్ అవార్డును మేము ఈరోజు ప్రతి స్కూల్ నుంచి ఒక్కొక్కరిని పిలిచి వారికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. అందరు ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.